Good morning, everyone. Today, I would like to explain part 2 of Unit 3. That means, last class lo meeku nenu income from salary, taxable income from salary, ఆ శాలరీకి ఏమేమి ఎగ్జంప్షన్స్ ఉంటాయి అనేది స్టార్ట్ చేశాను. శాలరీ కన్సిస్ట్ ఆఫ్ 4 ఐటమ్స్ అని చెప్పాను. శాలరీ అంటే బేసిక్ పే, అలవెన్సెస్, పర్క్విజిట్స్, ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ. ఈ 4 కలిస్తేనే ఇట్ ఈజ్ కాల్డ్ శాలరీ అన్నాను. దాంట్లో బేసిక్ పే అంటే ఫుల్లీ ట్యాక్సబుల్ అని నిన్న చెప్పాను. రెండోది అలవెన్సెస్ గురించి స్టార్ట్ చేశాను. అలవెన్సెస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అని చెప్పాను. మరి అలవెన్సెస్ 3 టైప్స్ ఏమని చెప్పాను? ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్ అన్నాను, ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్ అన్నాను, పార్షియలీ ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్ అన్నాను. ఇప్పుడు మళ్ళీ పార్షియలీ ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్లో నిన్న హౌస్ రెంట్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ గురించి చెప్పాను. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్కి వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే 2 కేటగిరీలు చూడాలన్నా, అదేవిధంగా హౌస్ రెంట్ అలవెన్స్కి వచ్చేసరికి మెట్రోపాలిటన్ సిటీస్, నాన్ మెట్రోపాలిటన్ సిటీసా చెక్ చేసుకోవాలి ఎగ్జంప్షన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే. మరి ఇంకా అలవెన్సెస్ చాలా రకాలు ఉన్నాయని నిన్నే చెప్పాను. మరి పార్ట్ 1లో కంటిన్యూ చేయడం సాధ్యం కాలేదు కాబట్టి మళ్ళీ సెకండ్ వీడియో చేస్తున్నాను, పార్ట్ 2 మీకోసం. మరి దాని కంటిన్యూషన్ అమ్మా, నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషను. మరి ఇంకా అలవెన్సెస్ ఉన్నాయి, వాటికి ఎగ్జంప్షన్ లిమిట్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, మరి ఎంతవరకు ఎగ్జంప్షన్ లిమిట్ ఉందంట? 100 రూపీస్ పర్ మంత్ పర్ చిల్డ్రన్, మ్యాక్సిమం 2 చిల్డ్రన్. అంటే ఎంప్లాయర్ ఇచ్చేటటువంటి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్కి ఎగ్జంప్షన్ ఎంత ఇస్తారు అంటే 2 చిల్డ్రన్స్ అంటే 2 పిల్లలకి నెలకి 100 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఎగ్జంప్షన్. అదేవిధంగా చిల్డ్రన్ హాస్టల్ ఎక్స్పెన్సెస్ అలవెన్స్ కూడా ఇస్తారు. ఇది కూడా ఎగ్జంప్షన్ ఎలా ఇస్తారు అంటే 2 చిల్డ్రన్స్కి అంటే 2 పిల్లలకి నెలకి 300 చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఎగ్జంప్షన్ కింద. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మరి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎలా ఇస్తారంట? 800 పర్ మంత్ ఎగ్జంప్షన్ ఉంటుంది, 1600 పర్ మంత్ పర్ బ్లైండ్ అండ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్. అంటే ఎవరైతే బ్లైండ్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎగ్జంప్షన్ లిమిట్ వచ్చి పర్ మంత్ 1600, రిమైనింగ్ వాళ్ళకి పర్ మంత్ 800 ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూనిఫామ్ అలవెన్స్కి వచ్చేసరికి ఎగ్జంప్షన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, అంటే మనము యూనిఫామ్ అలవెన్స్ కింద ఎంప్లాయర్ ఎంత ఇచ్చాడో ఆ ఇచ్చిన దాంట్లో వాడుకున్నంత వరకు ట్యాక్స్ ఉండదు. ఆ అలవెన్స్ని వాడుకోకుండా గనక ఉంచినట్లయితే ఎంతైతే మిగిలిందో ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ట్యాక్సబుల్ అవుతుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయరు యూనిఫామ్ అలవెన్స్ కింద నాకు ఒక 6000 ఇస్తే నేను దాంట్లో 4000 యూజ్ చేస్తే రిమైనింగ్ 2000 ట్యాక్సబుల్ అవుతుంది. అంటే యూజ్ చేసుకున్న దానికి ట్యాక్స్ ఉండదు, యూజ్ చేయకుండా మిగిలిన దానికి మాత్రమే ట్యాక్స్ పడుతుంది, అంటే ట్యాక్సబుల్ అవుతుంది అలవెన్స్. అదేవిధంగా హెల్పర్ అలవెన్స్ కూడా సేమ్ ప్రొసీజర్, అంటే ఎంతైతే మనం యూటిలైజ్ చేసుకుంటున్నామో దానికి ట్యాక్స్ ఉండదు, ఎంతైతే రిమైనింగ్ యూటిలైజ్ చేయకుండా అలాగే ఉంచుతున్నామో అది ట్యాక్సబుల్ అవుతుందమ్మా. అదేవిధంగా ట్రావెల్, డైలీ అలవెన్సెస్, కన్వెన్స్ అలవెన్సెస్ కూడా సేమ్ ప్రొసీజర్, రీసెర్చ్ అలవెన్స్ కూడా సేమ్ ప్రొసీజర్. అంటే ఎంతైతే యూటిలైజ్ చేస్తామో యూటిలైజ్ చేసిన దానికి దెర్ ఈజ్ నో ట్యాక్స్,
రిమైనింగ్ అలవెన్స్ మాత్రం ట్యాక్సబుల్ అవుతాయి. మరి మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమం అడిగేటటువంటిది ఏంటి అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఒకటి, హాస్టల్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఒకటి మ్యాక్సిమం రిపీటెడ్గా పేపర్స్లో అడుగుతున్నారు. అది ఒక చిన్న బిట్ కింద ఎగ్జాంపుల్ చేశాను. ఎగ్జామ్లో అడిగితే ఎలా చేయాలో చూడండి. శ్రీకాంత్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ లిమిటెడ్ కంపెనీ ఇన్ సూరత్. హిజ్ శాలరీ పర్టిక్యులర్స్ ఆర్ యాజ్ ఫాలోస్. శ్రీకాంత్ అనే అతను ఉన్నాడు, అతని శాలరీ డీటెయిల్స్ మనకి ఇచ్చారు. బేసిక్ 2000, డియర్నెస్ అలవెన్స్ 2600 per month, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 1500 per month. అంటే ఎంప్లాయర్ అంటే యజమాని శ్రీకాంత్కి నెలకి 1500 చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇస్తున్నాడు. శాలరీతో పాటుగా పిల్లల చదువు కోసం 1500 శ్రీకాంత్కి యజమాని ఇస్తున్నారమ్మా. మరి ఇప్పుడు దీంట్లో క్యాలిక్యులేట్ ట్యాక్సబుల్ ఎడ్యుకేషన్ అలవెన్స్. మరి యజమాని శ్రీకాంత్కి నెలకి 1500 అంటే సంవత్సరానికి 18,000 ఇస్తున్నాడు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం. దీనిలో ఎంత అమౌంట్కి ఎగ్జంప్షన్ ఉంటుంది, దేనికి ట్యాక్స్ పే చేయాలి అనేది మనం కనుక్కోవాలి. మరి ఇందాక మీకు నేను ప్రొఫార్మా ఇచ్చినప్పుడు చెప్పాను చూడండి అమ్మ, ఒక్కసారి ప్రొఫార్మాలో చెప్పాను. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 100 రూపీస్ పర్ మంత్ ఫర్ 2 చిల్డ్రన్ అని చెప్పానమ్మా. అంటే ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ముందు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ మనకి ఎంప్లాయర్ ఎంత ఇస్తున్నాడు శ్రీకాంత్కి? 1500 నెలకి, అంటే ఇంటూ 12 months వేస్తే పర్ ఇయర్ అతనికి 18,000 వస్తుంది. మరి ఎగ్జామ్షన్ ఎంత ఉంది మనకి టేబుల్లో? 100 రూపీస్ ఇస్తున్నాడు. ఎంతమందికి అంటే పర్ 2 చిల్డ్రన్ అన్నాడు. కానీ ఇక్కడ శ్రీకాంత్కి ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఎంతమంది అనేది చెప్పలా, అక్కడ మెన్షన్ చెయ్యలేదు. అంటే అతనికి 1 చిల్డ్రన్ అంటే ఒక చిల్డ్రన్ మాత్రమే ఉన్నారు అనుకుంటే గనక 100 రూపీస్ ఇంటూ 12 months చొప్పున అతనికి 1200 ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. ఒకవేళ ఇద్దరు పిల్లలు 2 చిల్డ్రన్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలి? 100 రూపీస్ ఇంటూ 2 చిల్డ్రన్ ఇద్దరు ఉంటే ఇంటూ 12 months వేసుకోవాలి. మరి ఇక్కడ చిల్డ్రన్ ఎంతమంది అనేది మనకి మెన్షన్ చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేశాను నేను? ఓన్లీ 1 చైల్డ్ కిందే తీసుకున్నాను. అంటే 100 ఇంటూ 12 months ఎగ్జంప్షన్ ఎంత ఇచ్చింది అంటే 1200 రూపీస్ ఎగ్జంప్షన్ వచ్చింది. అంటే అతని యొక్క ట్యాక్సబుల్ ఎడ్యుకేషన్ అలవెన్స్, శ్రీకాంత్ యొక్క ట్యాక్సబుల్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఎంత అంటే 16,800కి మాత్రమే అతను ట్యాక్స్ పే చేస్తాడు. అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్కి ఎగ్జంప్షన్ అనేది ఇద్దరు పిల్లలకి నెలకి 100 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకవేళ ఎగ్జామ్లో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ లెక్కలో ఇది ఒక పాయింట్ కింద ఇచ్చినప్పుడు దీని వర్కింగ్ నోట్స్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఎంప్లాయర్ మొత్తం ఎంత ఇచ్చాడు, దాంట్లో ఎగ్జంప్షన్కి సంబంధించి మనకున్న రూల్ అప్లై చేసుకుని రిమైనింగ్ అమౌంట్ ట్యాక్సబుల్ అవుతుందమ్మా. మరి అదేవిధంగా హాస్టల్ అలవెన్స్ కూడా చూద్దాం. గౌతమ్ వర్కింగ్ ఇన్ ఏ లిమిటెడ్ కంపెనీ, హిజ్ శాలరీ డీటెయిల్స్ అని చెప్తున్నాడు. బేసిక్ ఇచ్చాడు, డిఏ ఇచ్చారు, హాస్టల్ అలవెన్స్ జాగ్రత్తగా చూడండి. ఇన్ బ్రాకెట్లో ఎంతమంది అని మెన్షన్ చేశారు? 2 children 5,000 per month అన్నాడు. ట్యాక్సబుల్ హాస్టల్ అలవెన్స్ ఎంతో కనుక్కోమన్నారు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ముందు అసలుకి ఎంప్లాయర్ గౌతమ్కి ఎంత ఇస్తున్నాడు? పర్ మంత్ 5,000 ఇస్తున్నాడు. మరి 5,000 ఇంటూ 12 months 60,000 వేసాను నేను. మరి ఇప్పుడు అతనికి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారంట? 2 పిల్లలు ఉన్నారంట. మరి ఎగ్జంప్షన్ లిమిట్ వచ్చి మీకు హాస్టల్ అలవెన్స్కి ఎంత ఇచ్చాను చూడండి అమ్మా. చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్కి ఎగ్జంప్షన్ ఎంత ఉంది? 300 per month పర్ చైల్డ్ అన్నాను. మ్యాక్సిమం 2 children అంటే 2 పిల్లలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎగ్జంప్షన్ దగ్గరికి వచ్చేసరికి 300 ఇంటూ
12 months ఇంటూ అతనికి 2 children ఉన్నారు కాబట్టి ఇంటూ 2 వేస్తే 7,200 అంటే ఎగ్జామ్షన్ 7,200 వరకు అతనికి ఎగ్జామ్షన్ ఉంటుంది. తీసేస్తే రిమైనింగ్ 52,800 ట్యాక్సబుల్ అవుతుంది. అంటే ఎంప్లాయర్ గౌతమ్కి ఇచ్చే 60,000లో 7,200కి మినహాయించుకుని 52,800కి మాత్రమే అతను ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. అంటే ట్యాక్సబుల్ అవుతుంది అతని యొక్క అలవెన్స్. ఈ విధంగా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ లెక్కలో ఇది ఒక పాయింట్. ఇలాగ హాస్టల్ అలవెన్స్ ఇచ్చినప్పుడు దీని వర్కింగ్ నోట్స్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలమ్మా. మరి ఇలా మీకు ఇందాక నేను చార్ట్లో చూపించినటువంటి అలవెన్సెస్కి సంబంధించి ఏ పాయింట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీకి సంబంధించిన ప్రాబ్లంలో ఏ పాయింట్ ఇచ్చినా ఈ టేబుల్ని గుర్తుంచుకుని దీని ప్రకారం వర్కింగ్ నోట్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ అలవెన్స్, కన్వెన్స్ అలవెన్స్, డైలీ అలవెన్స్ ఇవన్నీ ముందుగా వర్కింగ్ నోట్స్ అనేవి చేసుకుంటే మనకి ట్యాక్సబుల్ అలవెన్స్ ఎంత అనేది తెలుస్తుంది. ట్యాక్సబుల్ అలవెన్స్ అనేది ఎంత అనేది తెలుస్తుంది. మరి ఇక నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మీకు శాలరీ కన్సిస్ట్ 4 థింగ్స్ అన్నాను. ఏంటవి? బేసిక్ పే, అలవెన్సెస్, పర్క్విజిట్స్, ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ అన్నా. మరి దీంట్లో మనం ఆల్రెడీ బేసిక్ అయిపోయింది. అలవెన్సెస్ కూడా ఇప్పుడు చెప్పేశాను మీకు నేను. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అన్నాను, హౌస్ రెంట్ అలవెన్స్ అన్నాను, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అన్నాను, చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్ అన్నాను. ఇంకా అలవెన్సెస్కి సంబంధించి ఒక టేబుల్ కూడా ఇచ్చాను. ఆ రూల్స్ ఫాలో అవ్వాలి మనం ట్యాక్సబుల్ అలవెన్స్కి. మరి థర్డ్ పాయింట్ పర్క్విజిట్స్. పర్క్విజిట్స్ మీన్స్ తెలుగులో పరిలబ్ధులు అంటారన్నమాట. అంటే ఇవి కూడా ఇంక్లూడింగ్ శాలరీతో పాటు ఎంప్లాయీకి పే చేయడం జరుగుతుంది. బెనిఫిట్స్ గివెన్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ఇన్ క్యాష్ ఆర్ కైండ్. అంటే క్యాష్ రూపంలోనే ఉండక్కర్లేదు, ఇంకా వేరే రకంగా కూడా బెనిఫిట్ అనేది కనుక ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ పర్క్విజిట్స్. మరి పర్క్విజిట్స్ అనేవి క్లాసిఫైడ్ ఇంటూ 3 types: ఫుల్లీ ఎగ్జెంప్టెడ్, ఫుల్లీ ట్యాక్సబుల్, స్పెసిఫిక్ ఎంప్లాయీస్. అంటే ఆ యజమాని ఎంప్లాయీకి ఇచ్చిన పర్క్విజిట్స్లో కూడా ట్యాక్సబుల్ పర్క్విజిట్స్ ఉన్నాయి, ఎగ్జెంప్టెడ్ పర్క్విజిట్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దాం. మరి ఫస్ట్ది కనుక చూసినట్లయితే ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ పర్క్విజిట్స్. ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ పర్క్విజిట్స్ అంటే మరి ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ పర్క్విజిట్స్కి, ఫుల్లీ ట్యాక్సబుల్ పర్క్విజిట్స్కి రెంట్ ఫ్రీ అకామిడేషన్. అంటే ఇందాక నేను ఏమన్నా, ఎంప్లాయీకి క్యాష్ రూపంలో కానీ మరి ఏ ఇతర రూపంలో కానీ ఇవ్వచ్చు అన్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీకి ఫ్రీ రెంట్ అంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్ కల్పించవచ్చు, లేదా ఫ్రీ కార్ అనేది కూడా ఇవ్వచ్చు. ఇటువంటి వాటిని మనం పర్క్విజిట్స్ అని అంటాం. మరి ఫస్ట్ది ఎప్పుడు ఇది ట్యాక్సబుల్ కాదు అంటే ఎంప్లాయీకి రెంట్ ఫ్రీ హౌస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆల్రెడీ దానికి ఎంప్లాయర్ ట్యాక్స్ పే చేసేసి ఉంటే ఇప్పుడు ట్యాక్సబుల్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ పర్క్విజిట్స్ అంటే ఎంప్లాయీకి రెంట్ ఫ్రీ హౌస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆల్రెడీ ఇది వరకే ఎంప్లాయర్ దానికి ట్యాక్స్ కట్టేసి ఉంటే ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అంటే ఇప్పుడు ఎంప్లాయీ దానికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఫుల్లీ ట్యాక్సబుల్ పర్క్విజిట్స్ అంటే ఇది కూడా రెంట్ ఫ్రీ అకామిడేషనే, కానీ ఎంప్లాయర్ ఇది వరకు ట్యాక్స్ పే చేయకపోతే ఇప్పుడు ఆ ట్యాక్స్ పే చేయాల్సిన బాధ్యత ఎంప్లాయీది. కాబట్టి అప్పుడు ఎంప్లాయీ దీనికి సంబంధించి ట్యాక్సబుల్ అవుతాడు. అదేవిధంగా ఫ్రీ కార్ అంటే ఎంప్లాయర్ ప్రొవైడెడ్ ఫ్రీ కార్ టు ఎంప్లాయీ, అటువంటి సందర్భంలో కూడా ట్యాక్సబుల్ అవడం జరుగుతుంది. మరి స్పెసిఫిక్ ఎంప్లాయీస్ అంటే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా కొంతమందికి స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన ఎంప్లాయీస్కి మాత్రమే
ఈ క్రింది తెలిపినవి ట్యాక్సబుల్ అవుతాయి. ఫ్రీ గ్యాస్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్ ఎక్సెట్రా స్పెసిఫిక్గా చెప్తేనే ట్యాక్సబుల్, లేకపోతే ట్యాక్సబుల్ అవ్వవు. వాటికి కూడా ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు దీంట్లో మనం చూడాల్సింది ఏంటి అంటే ఫుల్లీ ట్యాక్సబుల్ పర్క్విజిట్స్ రెండు ఉన్నాయమ్మా. రెంట్ ఫ్రీ అకామిడేషను, కార్. ఈ రెండిట్లకి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేయాలి ఒక్కసారి చూద్దాం. మరి రెంట్ ఫ్రీ అకామిడేషన్ని ముందు క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటుంది, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందో చూడాలి. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ప్లస్ 10% ఆఫ్ ఫర్నిచర్ వాల్యూ. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఈ బయట రెంట్ ఎంతన్నా ఉండనివ్వండి, బయట రెంట్తో మనకి సంబంధం లేదు. గవర్నమెంట్ దానికి ఎంత రెంట్ ఫిక్స్ చేసిందో అది ప్లస్ దాంట్లో ఒకవేళ ఫర్నిచర్ కూడా ఉంటే ఫర్నిచర్లో 10% తీసుకుని అది ట్యాక్సబుల్ అవుతుంది అని చూపిస్తాం. మరి నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఎంప్లాయరు ఓన్ అకామిడేషన్ క్రియేట్ చేయొచ్చు, హైర్ అకామిడేషన్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు అకామిడేషన్ అంటే అర్థం ఏంటి, రెంట్ ఫ్రీ హౌస్ లేదా ఫ్రీ కార్. రెంట్ ఇప్పుడు అకామిడేషన్కి వచ్చేసరికి రెంట్ ఫ్రీ హౌస్ ఎంప్లాయర్ ఎంప్లాయీకి రెంట్ కట్టే పని లేకోకుండా ఒక ఫ్రీ హౌస్ ప్రొవైడ్ చేశాడు. అది తన సొంతంగా ప్రొవైడ్ చేసింది అవ్వచ్చు, లేదా వేరే వాళ్ళది ఎవరిదైనా హైర్ అంటే అద్దెకి తీసుకుని ఎంప్లాయీకి ఫ్రీగా ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి ముందు అది ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసినటువంటి అకామిడేషను తన ఓన్గా తనే ప్రొవైడ్ చేశాడా, ఎవరి దగ్గరైనా హైర్కి తీసుకుని ప్రొవైడ్ చేశాడా చూడాలి. మరి అలా ఉన్నప్పుడు ఏంటో చూద్దాం. ఒకవేళ ఎంప్లాయర్ తన సొంతంగానే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే ఎంప్లాయీకి, అంటే తన ఓన్గా ఫ్రీ రెంటెడ్ హౌస్ కనుక ఎంప్లాయీకి ఇస్తే అప్పుడు ఏ అమౌంట్ ట్యాక్సబుల్ అవుతుంది అంటే ఎంప్లాయీకి అక్కడ పాపులేషన్ని బట్టి ట్యాక్సిబిలిటీ అనేది ఉంటుందంట. అంటే అతను ఉన్న ఏరియాలో అతను ఎంప్లాయీ ఎక్కడైతే రెంటకుంటున్నాడో ఆ రెంటకున్న ఏరియాలో ఉన్నటువంటి పాపులేషన్ని బట్టి ఆ అమౌంట్ యొక్క ట్యాక్సిబిలిటీని నిర్ణయిస్తాం. బిలో 10 lakhs పాపులేషన్ ఉంటే శాలరీలో 7.5% అవుతుంది ట్యాక్సిబుల్. 10 to 25 lakhs అయితే 10%, ఎబో 25 lakhs అయితే 15% ఆఫ్ శాలరీ ట్యాక్సిబుల్ అవుతుంది. మరి హైర్ అకామిడేషన్కి వచ్చేసరికంటే ఇక్కడ ఎంప్లాయర్ అనేవాడు ఎంప్లాయీకి వేరే వాళ్ళది ఎవరిదైనా అద్దెకి తీసుకుని గనక ఇచ్చినట్లయితే అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే రెంట్ పెయిడ్ బై ఎంప్లాయర్ లేదా 15% ఆఫ్ శాలరీ, విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఈ రెండిట్లో ఏది తక్కువగా ఉంటే అది ట్యాక్సబుల్ అవ్వడం జరుగుతుందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా క్లియర్గా అర్థం చేసుకోండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. మనకి పర్క్విజిట్స్లో ఫుల్లీ ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్స్తో మనకు పని లేదు, స్పెసిఫిక్ కూడా అంత ఇబ్బంది ఉండదు. ఫుల్లీ ట్యాక్సబుల్ పర్క్విజిట్స్కి వచ్చేసరికి రెంట్ ఫ్రీ అకామిడేషను కార్. ఒకవేళ లెక్కలో రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇచ్చినప్పుడు మనం ముందు అబ్జర్వ్ చేయాల్సింది ఆ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయా. గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక అయ్యి అతనికి రెంట్ ఫ్రీ అకామిడేషన్ కనుక ఉన్నట్లయితే రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ప్లస్ 10% ఆఫ్ ఫర్నిచర్ని ట్యాక్సిబుల్ అమౌంట్ కింద తీసుకుంటాం. నాన్ గవర్నమెంట్కి వచ్చేసరికి 2 రకాలుగా ఉంటుందమ్మా. అక్కడ ఎంప్లాయర్ ఎంప్లాయీకి తన సొంతంగా అకామిడేషన్ ఏర్పాటు చేశాడా లేదా వేరే వాళ్ళది హైర్ అద్దెకి తీసుకుని అకామిడేషన్ ఇచ్చాడా చూడాలి. ఒకవేళ ఈ 2 సిచ్యువేషన్స్లో ట్యాక్సిబుల్ అమౌంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఓన్గానే అకామిడేషన్ ఇచ్చినప్పుడు పాపులేషన్ని చూసుకోవాలి. అంటే ఆ రెంట్కుంటున్నటువంటి ఏరియాలో ఉన్న పాపులేషన్ని బేస్ చేసుకుని ట్యాక్సిబుల్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అదే హైర్ అకామిడేషన్ అయితే 2 తీసుకుంటాం. రెంట్ పెయిడ్ బై ఎంప్లాయరు
15% ఆఫ్ శాలరీ. ఈ రెండిట్లో ఏది తక్కువగా ఉంటే అది ట్యాక్సబుల్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ అవుతుంది. అయితే రెంట్ ఫ్రీ అకామిడేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒకవేళ యజమాని ఉద్యోగికి ఆ ఇంటితో పాటు ఫర్నిచర్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసినప్పుడు 10% ఆఫ్ ఫర్నిచర్ వాల్యూని కూడా తీసుకోవాలి క్యాలిక్యులేషన్కి. అంటే ఫర్నిచర్ కూడా ఇంటితో పాటు ఫ్రీగా ఇస్తే ఫర్నిచర్ వాల్యూలో అది ఏ సందర్భమైనా ఫర్నిచర్ వాల్యూలో 10%ను కూడా ట్యాక్సిబుల్ కింద తీసుకోవాలి. మరి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రెంట్ ఫ్రీ అకామిడేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, Geeta is a government employee, provided staff quarter having a fair rental value of 80,000 per annum. అతనికి గవర్నమెంట్ ఒక ఫ్రీ క్వార్టర్స్ ప్రొవైడ్ చేశారంట. మామూలుగా ఫెయిర్ రెంటల్ వాల్యూ అంటే ఆ ఏరియాలో దాని యొక్క రెంట్ వాల్యూ 80,000. మరి దానికి తనకి క్వార్టర్ అలాట్ చేశారు కదా, దాంట్లో ఫర్నిచర్ కూడా ఉందంట. ఫర్నిచర్ కాస్ట్ 56,000. రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్. మరి కానీ గవర్నమెంట్ యాక్చువల్గా రెంట్ వాల్యూ 80,000 అయినా గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేసిందని చెప్తున్నాడు? 64,000. మరి బేసిక్ పే ఇచ్చాడు, డిఏ పర్ మంత్ ఎంత అని చెప్తున్నాడు. క్యాలిక్యులేట్ ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ హౌస్ అన్నప్పుడు ఎప్పుడైతే రెంట్ ఫ్రీ హౌస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడో మనం రెండు విషయాలు ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను గవర్నమెంటా నాన్ గవర్నమెంటా? క్లియర్గా ఉంది ఫస్ట్ లైన్లోనే గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక అయినట్లయితే మీకేమి ఇచ్చానో చూడండి, రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంటు ప్లస్ 10% ఆఫ్ ఫర్నిచరు అన్నా. మరి చూద్దాం, రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఎంత? 64,000 ప్లస్ 10% ఆఫ్ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ ఎంత ఉంది? 56,000 ఉంది. అంటే 56,000 ఇంటూ 10/100 అంటే 5,600. అంటే ఇప్పుడు గీతా యొక్క ట్యాక్సబుల్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ వాల్యూ టోటల్గా ఎంత అంటే 69,600. యాక్చువల్గా లెక్కలో మనకి ఫెయిర్ రెంటల్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 80,000. కానీ అతను 80,000ని లెక్కలోకి తీసుకోడు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేసిందో అది ప్లస్ 10% ఆఫ్ ఫర్నిచర్ వాల్యూని మాత్రమే మనం ట్యాక్స్కి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. మరి నెక్స్ట్ది రెంట్ ఫ్రీ అకామిడేషన్ నాన్ గవర్నమెంట్ అయితే ఎలా చెక్ చేస్తాము? ఎగ్జాంపుల్, రాజు వర్కింగ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ అని చెప్పాను. అతని శాలరీ డీటెయిల్స్ బేసిక్, డిఏ, బోనస్, కమిషన్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇచ్చాను. ఫెయిర్ రెంటల్ వాల్యూ 80,000, ఫర్నిచర్ కాస్ట్ 48,000. క్యాలిక్యులేట్ ట్యాక్సబుల్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ అన్నప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా ముందు ఏం ఆలోచించాలి? అతను గవర్నమెంట్ ఎంప్లాయా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయా? చాలా క్లియర్గా ప్రైవేట్ కంపెనీ అన్నాడు కాబట్టి నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని తెలుస్తుంది. మరి నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి టేబుల్లో నేను ఏమి ఇచ్చాను చూడండి అమ్మా, చాలా క్లియర్గా చెప్పాను. రెండు ఉన్నాయి, ఓన్ అకామిడేషనా హైరా చెక్ చేయాలి. ఒక్కసారి లెక్క చూస్తే ఎక్కడా కూడా హైర్ హెచ్ఐఆర్ హైర్ అనే పదం లెక్కలో యూజ్ చేయలేదు. అంటే ఓన్ అకామిడేషన్ అనుకోవాలి. మరి ఓన్ అకామిడేషన్ అయినప్పుడు అక్కడ ఏం చెక్ చేయాలని చెప్పా నేను? పాపులేషన్. మరి పాపులేషన్ చూడాలి అంటే ఇతను ఎక్కడ ఉంటున్నాడని చెప్పాడు మనకి. ఎక్కడ ఉంటున్నా ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా, హైదరాబాద్ అని చెప్పాడు. అంటే ఏంటి? అక్కడ పాపులేషన్ మ్యాక్సిమం మోర్ దాన్ 10 lakhs ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఆలోచించాము? ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ, వర్కింగ్ నోట్స్ చేశాను చాలా క్లియర్గా చూడండి. రెంట్ ఫ్రీ అకామిడేషన్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫస్ట్ థింగ్ ఇతను నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. రెండోది ఓన్ అకామిడేషన్, ఎందుకంటే ఎక్కడా కూడా హైర్ అనే పదం లేదు. మూడోది పాపులేషన్, అతను ఉన్న రెంట్కున్న ఏరియా హైదరాబాద్, అంటే అక్కడ మోర్ దాన్ 10 lakhs పాపులేషన్ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ మూడు కండిషన్స్ని మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే ఒక్కసారి టేబుల్ చూస్తే మోర్ దాన్ 10 lakhs పాపులేషను, ఓన్ అకామిడేషను అయినప్పుడు ఎంత అమౌంట్ ట్యాక్సబుల్ అవుతుందంట?
10% ఆఫ్ శాలరీ ట్యాక్సబుల్ అవుతుంది. క్లియర్గా ఉంది. ఒకటి అతను నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ టేబుల్ ప్రకారం, రెండోది ఓన్ అకామిడేషన్, మూడోది పాపులేషన్ బిలో 10 lakhs, అదే మోర్ దాన్ 10 lakhs అన్నప్పుడు 10% ఆఫ్ శాలరీ. ఇప్పుడు సొల్యూషన్ కనుక చూసినట్లయితే, ముందు మనం సొల్యూషన్ కనుక చూస్తే ఫస్ట్ వర్కింగ్ నోట్స్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. రెంట్ ఫ్రీ అకామిడేషన్కి శాలరీ అంటే బేసిక్, డిఏ, బోనస్, కమిషన్, ఆల్ అలవెన్సెస్ ప్లస్ లీవ్ ఎన్కాష్మెంట్, ఇవన్నీ కలిపితేనే ఇట్ ఈస్ కాల్డ్ శాలరీ ఫర్ రెంట్ ఫ్రీ అకామిడేషన్. మరి లెక్కలో మనకి వీటికి సంబంధించి ఏమేమి ఇచ్చారో అవన్నీ నేను యాడ్ చేశాను చూడండి. బేసిక్ పే ఇచ్చాడు మీకు 18,000 పర్ మంత్ అన్నాడు. పర్ మంత్ కాబట్టి 18,000 ఇంటూ 12 వేశాను. డిఏ 8,400 ఇంటూ పర్ మంత్ కాబట్టి 12 వేశాను. కమిషన్ 36,000 వేశాను. అదేవిధంగా 24,000 కమిషను, 36,000 బోనస్, అదేవిధంగా ఆల్ ట్యాక్సబుల్ అలవెన్సెస్. మరి అలవెన్సెస్లో మీకు ఏముంది? ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఉంది 8,000. ఇవన్నీ యాడ్ చేసేస్తే టోటల్గా శాలరీ అంటే ఎంత వచ్చింది? 3,84,800. ఇప్పుడు దీనిని మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుని, అంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్కి సంబంధించి మనకి రూల్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓన్ అకామిడేషను, పాపులేషన్ మోర్ దాన్ 10 lakhs కాబట్టి ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఏం చేయాలి? ఫస్ట్ శాలరీలో 10%. శాలరీ ఎంత వచ్చింది? 3,84,800 వచ్చింది. దాంట్లో 10% ఎంత అంటే గనక 38,480. మరి అదే విధంగా ఏమన్నాను నేను? ఫర్నిచర్లో 10% తీసుకోవాలి అన్నా. మరి ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉంది లెక్కలో చూడండి, చాలా క్లియర్గా చెప్పాడు. ఫర్నిచర్ కాస్ట్ వచ్చి 48,000 అన్నాడు. మరి 48,000లో 10% అంటే 4,800. కాబట్టి ఓవరాల్గా ట్యాక్సబుల్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 43,280 రూపీస్ వచ్చింది. ఈ విధంగా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ లెక్కలో రెంట్ ఫ్రీ అకామిడేషన్ అనే ఒక పాయింట్ కనుక ఇచ్చినట్లయితే ఫస్ట్ దానికి సంబంధించి మనం ఆలోచించాల్సింది అది గవర్నమెంట్ ఎంప్లాయా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయా అనేది చూడాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అక్కడ రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ప్లస్ 10% ఆఫ్ ఫర్నిచర్ తీసుకోవాలి. నాన్ గవర్నమెంట్కి వచ్చేసరికి మళ్ళీ ఓనా హైరా చూడాలి. ఓన్ అకామిడేషన్ అయితే పాపులేషన్ బేసిస్, హైర్ అకామిడేషన్ అయితే 15% శాలరీ. అదేవిధంగా సెకండ్ థింగ్ కూడా చెప్పాను, ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హై అనేది చూసుకుని దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాను. ఈ విధంగా రెంట్ ఫ్రీ అకామిడేషన్కి ట్యాక్సబుల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని నోట్స్లో ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని మీ ఓన్గా కూడా ప్రయత్నించి చూడండి టేబుల్ని బట్టి. మొత్తము ఇది ఇంకా కంటిన్యూషన్ అవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా కంటిన్యూ చేస్తాను. ఇది మొత్తము నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.